ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సీఈ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేందుకు షెడ్యూల్ ఖరారైందని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురును విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై జనవరి 8న ఐఏఎస్ అరవింద్ కుమార్, 9న కేటీఆర్, 10న హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో నెక్స్ట్ జెన్స్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్లను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ఫార్ములా కేసు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ కేసుని స్పీడప్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో విచారించినటువంటి వీరందరినీ ముగ్గురిని మళ్లీ విచారణ చేపట్టి వీళ్ళు ఫైనల్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నెలలో ముగ్గురిని కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా 3 స్టేట్లు కేటాయించి దాని ప్రకారంగా వారిని ఏసీబీ కార్యాలయానికి పిలిపించి వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు కీలక దశ చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రధాన నిందితుడైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, రిటైర్డ్ సిఈ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేందుకు ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా ఏసీబీ అధికారులు ఖరారు చేశారు. తొందరలో ఆ తేదీలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా వారు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురిని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారనే ఒక సమాచారం అందుతోంది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై జనవరి 8న అరవింద్ కుమార్, 9న కేటీఆర్ ని, 10న హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని, అదే నెలలో 18వ తేదీన గ్రీన్కో నెక్స్ట్ జెన్ ఎండీ చలమశెట్టి అనిల్ కుమార్ ని కూడా అధికారులు విచారించారు. ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటిని కూడా రికార్డ్ చేసుకుని ఇప్పటి వరకు స్వాధీనపరుచుకున్నటువంటి డాక్యుమెంట్లను వారి స్టేట్మెంట్స్ ఆధారంగా ఏసీబీ మార్క్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఇటీవలే వర్చువల్ గా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఎఫ్ఈఓ, సీఈఓను శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా విచారించినట్టు కూడా సమాచారం అందుతుంది. వీరికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులైనా, రాజకీయ నాయకులైనా, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులైనా ప్రతి ఒక్కరి నుంచి కూడా క్లారిటీగా ఆ వివరాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏసీబీ పై ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులు అందరినీ విచారించి ఆన్లైన్ ద్వారా, వర్చువల్ గా, జూమ్ ద్వారా, ఫిజికల్ గా అటెండ్ అయినటువంటి వీళ్ళందరి ద్వారా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని ఆ డాక్యుమెంట్ అంతా కూడా ప్రిపేర్ చేసి మళ్లీ విచారణ పేరుతో పిలిపించి వీళ్ళు సరైనటువంటి పద్ధతిలోనే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నా లేదా, గతంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కి ఇప్పుడు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అంటూ కూడా పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారంలో ఏసీబీ, ఈడీ ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, అంటే ఈసారి కేటీఆర్ విచారణకి హాజరయ్యే అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఆ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ కేసులో నిందితులైనటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో సహా ఆర్గనైజర్స్ నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కూడా అందరూ కేటీఆర్ పేరునే ప్రధానంగా ప్రస్తావించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ కు ఆదేశాల మేరకే ఫార్ములా ఈ రేజ్ ప్రపోజల్స్, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అన్నిటిని కూడా ఏసీబీ సేకరించింది. ఈ ముగ్గురు ఫార్ములా సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా కేటీఆర్ చెప్పడం కారణంగానే ఇవన్నీ చర్యలు మేము చేపట్టాల్సి వచ్చింది, మాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక హోదాలో ఉన్నటువంటి మంత్రి కాబట్టి అతని ఆదేశాల ప్రకారంగా ఇవన్నీ సంప్రదింపులు చేసి డాక్యుమెంట్ అంతా గ్యాదరింగ్ చేసి హెచ్ఎండిఏ నుంచి ఈ నిధులన్నీ మేము బదలాయించాల్సి వచ్చింది అంటూ కూడా ప్రతిదీ కేటీఆర్ పేరుని ముడిపడే వీళ్ళంతా కూడా ఈ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కేటీఆర్ఏ మారబోతా ఉన్నాడు. డబ్బుల దుర్వినియోగం, అనుమతి లేకుండా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం, కేబినెట్ హోదా లేకుండా, కనీసం సమాచారం లేకుండా రహస్యంగా ఈ డబ్బులు బదలాయించడంపై మాత్రం ఏసీబీ కేటీఆర్ వ్యవహారం పైనే దృష్టి పెట్టింది. ఈ కేసు కర్త కర్మ క్రియ కేటీఆర్ఏ ఆపరేట్ చేశాడు. కేటీఆర్ఏ తన పవర్ ని ఉపయోగించుకొని మిగతా వారి ద్వారా ఈ డబ్బులని చెల్లించేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ఇచ్చేటువంటి నోటీసులు మొదట కేటీఆర్ కి నోటీస్ అందజేసి పిలిపించి దాని ద్వారా అతని విచారణ చేపట్టి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ బాధ్యుడు అంటూ కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. శివ, థ్యాంక్ యూ రవితేజ.